ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. నాకెందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది. ఏంటి దేవుడా ఇది? అసలు దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్న వాళ్ళు, నీతిగా ఉండని వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారు. వారికి ఎటువంటి సమస్య లేదు. నేను దేవుణ్ణి నమ్ముకుంటూ నీతిగా ఉన్నా కూడా నాకెందుకు ఈ కష్టాలు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అది నాకు కూడా వచ్చింది. అయితే నేను అలా అనుకున్నప్పుడు దేవుడైతే నాకు ఒక వ్యక్తినైతే చూపించాడు. ఎవరంటే అతను యోసేపు. యోసేపు కూడా అంతే కదండీ! అతని అన్నలు అతన్ని అమ్మేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బానిసగా వెళ్ళిన తర్వాత పోతీఫరు భార్య అతని మీద నింద వేస్తుంది. అట్లానే ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తూ పాపం ఆయన చాలా ఇబ్బందులు పడుంటాడు. యోసేపు కూడా అనుకోని ఉంటాడు కదండీ! అక్కడ మా అన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. నేనెందుకు ఇలా దేవుడిని నమ్ముకుంటూ నీతిగా ఉంటున్నా కూడా నాకెందుకు ఈ సమస్యలు అని ఎంత బాధపడి ఉంటాడో కదా! చెయ్యని తప్పుకి నింద మొయ్యాలంటే చాలా బాధగా ఉంటుంది. చాలా బాధగా ఉంటుంది కదండీ! అట్లానే యోసేపు ఎంత బాధపడి ఉంటాడో, అతన్ని అందరూ ఎన్ని మాటలు అనుంటాడో. కానీ అతను దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏం కాదు, నా పరిస్థితి మారుతుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు. నా పరిస్థితి మారుస్తాడు దేవుడు. నా స్థితి మారుస్తాడు. నేనెప్పుడూ ఇలానే ఉండను అని నమ్మి దేవుడి మీదనే దృష్టి పెట్టి అలానే ఉన్నాడు. అన్నలు అతన్ని అందుకోలేనంత ఎత్తులో అతన్ని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడు. యోసేపును ఎలా అయితే దేవుడు దీవించాడో అలానే దేవుడు నిన్ను దీవిస్తాడు. నమ్మితే ఆమెనని చెప్పండి.